ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిలిటరీ క్యాంపు నుండి ఒక తల్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏమని చెప్తూ ఉందంటే, అమ్మా, నీ కుమారుడు ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టడం వల్ల దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు అని ఈ దుఃఖకరమైనటువంటి సందేశాన్ని తల్లికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క వార్త విన్న తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది, బోరున ఏడ్చింది, గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. నాకు లేక పుట్టినటువంటి నా కుమారుడు వద్దన్నకున్న దేశాన్ని సేవ చేయాలి, దేశాన్ని కాపాడుకోవాలి అని ఆర్మీలో చేరి ఈరోజు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అని ఆమె రొమ్ము బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ రోధించసాగింది. అలాగా తిండి నీళ్లు లేకుండా 3 రోజుల పాటు కుమారుని ధ్యానిస్తూ ఎప్పుడొస్తుందా కుమారుని యొక్క భౌతిక దేహం అని ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. 3వ రోజు మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. అటువైపు నుండి కుమారుడు, అమ్మా, నేను బతికే ఉన్నాను, నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చనిపోయింది నేను కాదు, నేను బతికే ఉన్నానమ్మా అని తల్లికి ఆ శుభ సమాచారాన్ని తెలియపరిచాడు కుమారుడు. తల్లి గంతులు వేసుకుంటూ ఆనంద నాట్యంతో శుభవచనాన్ని 10 మందికి చాటుతూ ఉంది. నా కుమారుడు మరణించలేదు, మరణించాడనేటువంటి కుమారుడు బతికి ఉన్నాడు అని ఎంతో సంతోషంతో ఈ యొక్క శుభవార్తను 10 మందికి చెప్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇదే సంఘటన 2025వ సంవత్సరంలో శిష్యులు 3 సంవత్సరాలు యేసయ్యతో జీవితాన్ని పంచుకొని యేసయ్యలో అడుగు వేసి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మహిమను కనులారా కాంచినటువంటి శిష్యులు ఆయన ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, రోమా చక్రవర్తులు ఆయన పట్టి బంధించి అవమానకరమైనటువంటి స్లేవ మీద ఆయనను స్లేవకు అంటగొట్టినప్పుడు శిష్యులు కూడా చెల్లాచెదురైపోయారు. వాళ్ళ యొక్క ఆశలు అడిఆశలైపోయాయి. వారు ఏదో క్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజ్యాన్ని ఆయన విస్తరింపచేస్తాడు, ఆయన రాజ్యంలో వారికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని వారు పొందుతారనేటువంటి ఆశలు నిరాశలైపోయాయి, పటాపంచలైపోయాయి. వారు కూడా ఎక్కడ పడితే అక్కడకు, చెట్టుకు ఒకరు, పుట్టకొకరు పారిపోయారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడని, ఆయన పునరుత్థానుడయ్యాడని, సజీవుడయ్యాడని ఎప్పుడైతే ఆ వార్త విన్నారో మళ్ళీ శిష్యులందరూ గంతులు వేసుకుంటూ ఈ యొక్క యెరూషలేము నగరములో ఆనంద ఉత్సాహాలతో పాడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేక మంది మహానుభావులు వచ్చారు. ఎంతమందో మహానుభావులు, తత్వవేత్తలు ఎంతమందో వచ్చారు, కాలగర్భములో కలిసిపోయారు. కానీ యేసయ్య దేవుని యొక్క కుమారుడు, సజీవుడు, మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. మనకందరికీ ఈ యొక్క మహాసత్యాన్ని ఈరోజు మనం తెలుసుకొని ఆనందించాలి, యేసు ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా,
యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రతిష్టత. ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత మనం ఎన్నోసార్లు ధ్యానించాం. మరొకసారి ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను మనము దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా ధ్యానించుకుందాం. ఈ యొక్క క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి 104 సార్లు చెప్పబడింది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మన నూతన నిబంధనలో, ఈ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో కాకుండా నూతన నిబంధనలో మనం చూసినట్లయితే 104 సార్లు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటి గురించి చెప్పబడింది. అయితే పునరుత్థానం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయాన్ని మనకు తేట తెల్లముగా రుజువు చేస్తుంది. మనం తెలుసుకుంటాం క్రీస్తు ప్రభు నిజముగా సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడని ఈ యొక్క పునరుత్థానం ద్వారా మొట్టమొదటిగా తెలుసుకుందాం. పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు రోమీయులకు రాసిన మొదటి లేఖ, కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మ శక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణాన్ని జయించాడు. దేవుని యొక్క కుమారుడు కాబట్టి మరణాన్ని జయించి పునరుత్థానుడై విజయుడిగా మనకు ఆయన సాక్షాత్కారముగా క్రీస్తు ప్రభుగా దేవుని యొక్క కుమారుడిగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా తనంతట తానే జీవం కలిగిన వాడు అని రుజువు చేస్తూ ఉన్నాడు. ఈ పండుగ ద్వారా ఆయన సజీవుడని, ఈ పండుగ ద్వారా ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని, అనేకమైనటువంటి మహిమలు చేసినటువంటి దేవుడు, గుడ్డి వారికి చూపును, కుష్టి వారికి స్వస్థతను, వికలాంగులను, మరణించినటువంటి వారిని, రోగులను, అనేకమైనటువంటి వారిని స్వస్థపరిచినటువంటి సజీవమైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, నేను శక్తి కలిగినటువంటి దేవుడను, జీవము కలిగినటువంటి దేవుడను అని ఈ పండుగ ద్వారా మనకు ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనములో, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, తండ్రి ఎట్లు మృతులను సజీవులను చేయునో అట్లే కుమారుడును తనకిష్టమైనటువంటి వారిని సజీవులను చేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఎవరు? మనము. మనలందరినీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన సజీవులను చేస్తారని. తనకిష్టమైనటువంటి వారిని ఆయన ఏ విధంగా సజీవుడిగా పునరుత్థానుడయ్యాడు, ఆయన ఏ విధంగా మరణాన్ని జయించాడు, ఆయన ప్రియమైనటువంటి బిడ్డలందరినీ, ఇష్టమైనటువంటి మనందరినీ ఆయన సజీవులనుగా చేస్తారని ఈరోజు దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన యొక్క నమ్మకం, విశ్వాసం దేవునికి ఒకసారి స్తుతులు తెలుపుతూ ఆయనకు కృతజ్ఞత తెలుపుతాం. నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను. చెప్పండి, నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను. ఆయన నన్ను సజీవునిగా లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ఈ ఆనందం, అదే ఈ సంతోషం,